కొన్ని రోజులు బంద్ పెట్టినట్టు పెట్టిండు. ఎంత కిరాతకుడు అంటే ఇవాళ ఏం చేసిండు ఎరికేనా? ఎప్పుడన్నా వాన పడితే ఇట్లనే 1908లో, ఈరోజు కాదు 1908 అంటే 117 ఏళ్ళ కిందట హైదరాబాద్కు వరదలు వచ్చినాయి మూసీలో. అప్పుడు నిజాం ఉండే. నిజాం ఏం చేసిండు, మళ్ళీ ఎప్పుడు ఇట్లా రావద్దు హైదరాబాద్కు వరదలు అని చెప్పి ఆ మూసీ మీద 2 చెరువులు కట్టిండు పెద్దవి. గండిపేట అంటాం చూడు మనం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఆ 2 చెరువులు కట్టిండు. కట్టి ఎందుకు కట్టిండు? అవి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటారు వాటిని. పైకి వెళ్ళి వరద వచ్చినా అందులో ఆపుకొని నీళ్ళు ఆపుకొని కిందికి మెల్లమెల్లగా ఇడ్చుకుంటూ పోతే కిందికి సిటీ మునగదు. అంటే ఏం చేయాలి? వాతావరణ శాఖ కూడా చెప్తాడు, వచ్చే వారం పెద్ద వర్షం, రేపు ఎల్లుండి పెద్ద వర్షం పడేటట్టు ఉంది అని చెప్తారు. చెప్తే ఏం చేయాలి గవర్నమెంటు? ముందు ఆ చెరువు మొత్తం ఖాళీ చేయాలి, సగం అన్న ఖాళీ చేయాలి. ఉదాహరణ వర్షం పడితే కూడా పైకి వెళ్ళి నీళ్ళు వస్తే కూడా సిటీ మునిగిపోకుండా కింద పేదోళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ చెరువుల నీళ్ళు ఆపుకుంటాం. ఒక్కొక్క గేట్ ఎత్తి కిందికి మెల్లమెల్లగా ఎత్తిమినాన్గా కిందికి నీళ్ళు ఇడిచిపెడతాం. ఎవడైనా చేసేది కదే. అదైనా ప్రభుత్వాలు కూడా అధికారులు చేయాలి. కానీ రేవంత్ రెడ్డి ఎంత కిరాతకుడు అంటే నిన్న కావాలని తెలుసు ఆయనకు, నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది, వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. చెప్తే కూడా కావాలని మూసీ ప్రాజెక్టు చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలి. నేను అనుకున్నట్టు మూసీలో 1,50,000 కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపిపెట్టి ఇవాళ ఎగ్దం ఒకటేసారి 15 గేట్లు ఎత్తిండ్రు. ఎత్తవరకు ఏమైంది? ఇలా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది. మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లీబాన్ బస్ స్టాండ్కి ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి? ఇదివరకు మనం పోలేదా? ఇమ్లీబాన్ బస్ స్టాండ్ చూడలేదు ఇదివరకు. ఇవాళ అది కూడా మునిగింది. ఎందుకు? ఒక్కటే కారణం. ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి? మీరు మూసి అద్దంటున్నారు కదా, నేను చేయాలనుకుంటే ఇక చూసినావా పేదోళ్ళను ముంచి ఇడికెళ్ళి ఎలగొట్టి అట్లనన్నా చేస్తా అనేందుకు ఇలా అంతా కిరాతకంగా ప్రవర్తన చేస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, గుర్తుపెట్టుకోమని చెప్పేది కూడా ఒకటే. మీకు ఇవాళ మొత్తం 90% పని పూర్తి చేసిండు కేసీఆర్. శ్రీశైలం దగ్గర నీళ్లు తీసుకొని మొత్తం రిజర్వాయర్లన్నీ పూర్తయినాయి. నార్లాపూరు, కరివేన, అట్లాగే మధ్యలో వట్టెం, పైకి వస్తే ఉద్దండాపూర్, అన్ని రిజర్వాయర్లు పూర్తయినాయి. ఏదుల మధ్యలో వరుసగా 5 రిజర్వాయర్లు పూర్తయినాయి. మొత్తం పంప్ హౌజులు తయారైనాయి. ఒక పంపు కూడా మనం చాలు చేసినాం, నీళ్లు కూడా ఎత్తుడు స్టార్ట్ చేసినాం. ఎట్లయితే గోదావరి మీద కాళేశ్వరం కట్టిండో కేసీఆర్, కృష్ణ మీద కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, శ్రీశైలంలోకి వెళ్ళి నీళ్ళు తీసుకొని ఆడికెళ్ళి కొల్లాపురంకి వెళ్ళి మొదలు పెడితే కొడంగల్ యువతల దాకా మీకు రంగారెడ్డి జిల్లా దాకా నీళ్లు తెచ్చే ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. అందులో మీ కొడంగల్ తాలూకాకు నారాయణపేట కొడంగల్ కలిపి 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే సౌలత్ అందులో ఉన్నది. రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఎరికేనా? ఇవాళ అది వద్దట 90% పూర్తయిన ప్రాజెక్టుకేమో వాళ్ళ మామ పేరు పెట్టిండు, జైపాల్ రెడ్డి పేరు పెట్టుకున్నాడు. పేరు మాత్రం పెట్టుకున్నాడు. పెద్ద మనిషి మహేంద్రనాథ్ పేరు ఇంకోళ్ళ పేరు పెట్టినా బాగుండు, తీసుకొచ్చి జైపాల్ రెడ్డి పేరు పెట్టిండు. ఎందుకంటే నీకు పిల్లనిచ్చిన మామ కాబట్టి పేరు పెట్టుకున్నావు, ఓకే. మరి పనులు పూర్తి చేయొద్దా? 10% పనులు పూర్తయితే ఇలా కొడంగల్కి ఈపాటికి నీళ్ళు వస్తుండే. 2 ఏళ్ళు సరిపోలేదా నీకు? మొత్తం పాలమూరు జిల్లా 90% కేసీఆర్ పని చేసిపోతే ఒక 10% పని పూర్తి చేయడానికి నీకు చేయలు వస్తలేవు. ఎందుకంటే ఆ 10% చేస్తే కేసీఆర్కి పేరు వస్తుంది కాబట్టి అది చేయడట. ఏం చేస్తాడు? చేయకుండా జూరాలకేంచి నీళ్ళు తెస్తాడట నారాయణపేట కొడంగల్కు. జూరాల్లో ముందే నీళ్లు లేవు. మీద కర్ణాటక కూడా ఆల్మట్టిలో వాడు డ్యామ్ పెంచుతున్నాడు పైకి 5 ఫీట్లు. ఒక్క డ్యామ్ ఆల్మట్టి డ్యాము 5 ఫీట్లు పెంచుతున్నారు. అక్కడ 70,000 కోట్లు ఖర్చు పెడతారంట వాళ్ళు 5 ఫీట్లు పెంచనీకే. ఆడ మొత్తం అడ్డం పెడితే కిందికి కృష్ణానది నీళ్ళు ఒక సుక్క కూడా కిందికి రాదు. ఆ జూరాల సుక్కు ఉండదు. రేపు ఆ జూరాలకెళ్ళి నీళ్ళు తీసుకొస్తా అని చెప్పి 4,500 కోట్లతోని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని ప్రాజెక్టు పేరు పెట్టి 2 కేకు ముక్కలు లెక్క, ఒక ముక్క బాంబులేటి శ్రీనివాసరెడ్డికి, ఇంకో మెగా కృష్ణారెడ్డికి, ఇద్దరికి రాసిండు రేవంత్ రెడ్డి. అంటే కమిషన్ల కోసం ఆ 4,500 కోట్లల్లో 1000 కోట్లు తిందాం, జేబులు వేసుకుందాం, తిరుపతి రెడ్డి జేబులు వేద్దామని అట్లా శ్రీశైలంకి వెళ్ళి నీళ్ళు తెచ్చే సౌలత్ ఉంటే దాన్ని పక్కకు పెట్టి జూరాల పైన డ్యామ్ కడుతున్న సోయి లేదు, కృష్ణా నీళ్ళు ఎట్టదేవన్న సోయి లేదు, ఒక చెరువు నింపే తెలివి లేదు. కానీ కొడంగల్కి ఏదో చేస్తా అని పోజుగొట్టి మీ దగ్గరికి వచ్చి ఆడ శంకుస్థాపన చేసిండు. ఇలా కోర్టుకు అర్థమైంది ఈ విషయం అంతా, కోర్టు స్టే ఇచ్చింది. ఎందుకు చెప్తున్నా అంటే పేరు కొడంగల్ది, ఎందుకు అది కూడా కొడంగల్ పేరు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ అని పైసలు దొబ్బేతందుకే ఆలోచన తప్ప రేవంత్ రెడ్డికి కొడంగల్లో ఏ ఒక్క మనిషి మీద ప్రేమ లేదు, ఒక పేదవాడి మీద ప్రేమ లేదు, ఒక్క గిరిజనుడి మీద ప్రేమ లేదు, ఒక ముస్లిం మీద ప్రేమ లేదు, ఒక్కడంటే ఒక పిల్లగాడి మీద ప్రేమ లేదు, ఒక పరిశ్రమ పెట్టాలన్న ఆలోచన లేదు. భూములు గుంజుకుంటే అల్లుని కంపెనీ కోసం, ప్రాజెక్టు పెడితే తిరుపతి రెడ్డి కమిషన్ల కోసం తప్ప మీకోసమో మీ నియోజకవర్గం కోసమో ప్రేమ కాదు. ప్రేమ ఉన్నోడైతే మీ భూములలో తొండలు గుడ్లు పెట్టాయని మాట్లాడతాడా ఎవడన్నా? అన్నం పెట్టిన కొడంగల్కు సున్నం పెడతాడా ఎవడన్నా? ఇలా గంత దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. కోవిడ్ తర్వాత
పర్యావరణంలో చాలా మార్పులు వచ్చినాయి. క్లైమేట్ చేంజెస్ అంటే ఊహించని లేనంత వాతావరణంలో మార్పులు వచ్చినాయి. ఈ హైదరాబాద్ నగరమే కాదు, ఈ దేశంలో మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు, మనం నిర్మించుకున్న రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇతర పరిస్థితులు, ఇతర ఏర్పాట్లన్నీ కూడా రోజుకు 2 సెంటీమీటర్ల వర్షం కురిస్తే సరిపోయే విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నాం. గతంలో వర్షాలను బట్టి ఆనాడు నిర్మాణం చేయాల్సిన ప్రభుత్వ సంస్థలు ఒక రోజుకి 24 గంటల్లో 2 సెంటీమీటర్ల వర్షం పడితే ఎదుర్కోవడానికి అవసరమైన మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈ మధ్యకాలంలో మీరు అందరు చూస్తున్నారు, 2 సెంటీమీటర్లు రోజు కాదు, గంటలో లేదా 2 గంటల్లో 40 సెంటీమీటర్ల వర్షం కురిసే పరిస్థితులు ఈరోజు వాతావరణంలో మార్పు వచ్చినాయి. కోవిడ్ తర్వాత విపరీతమైన మార్పులు వచ్చినాయి, పర్యావరణ మార్పులు వచ్చినాయి, వాతావరణ కాలుష్యంలో మార్పులు వచ్చినాయి. ఈరోజు ఎక్కడ చూసినా వర్షాలు ఉపద్రవం. ఇవాళ ఒక తెలంగాణలోనే కాదు, ఉత్తర భారతదేశం నుంచి మొదలు పెట్టుకుంటే పక్క రాష్ట్రాలలో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉన్నది. వీటిని ముందుగానే ఊహించినాం, ముందుగానే ఆలోచన చేసినాం, శాస్త్రవేత్తలతో మాట్లాడినాం. ఒక మంచి ఆలోచన చేసి ఈ నగరాన్ని కాపాడుకోవాలంటే ఈ అత్యధికంగా కుంభవృష్టి, క్లౌడ్ బస్ట్ అని ఇంగ్లీష్ అంటున్నారు, తెలుగులో కుంభవృష్టి. ఒకప్పుడు కుంభవృష్టి వస్తే దివిసీమ ఉప్పెన లాంటి తుఫాన్లు వస్తే ఎంతోమంది కొట్టుకుపోయారు. మన కళ్ళ ముందే హృదయ విదారకమైన పరిస్థితులు మనం చూసినాం. 1908లో ఆనాడు వచ్చిన వర్షానికి హైదరాబాద్ నగరంలో వేలాది మంది చచ్చిపోయారు. ఆనాటి ప్రభు, నిజాం ప్రభు అది చూసి ఆయన అసలు అంటే ఆ బాధను భరించలేక అప్పటికప్పుడు ఆలోచన చేసి ప్రపంచ స్థాయిలో సాంకేతిక నిపుణులను రప్పించి మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. నా నగరంలో మళ్ళీ ఎప్పుడు వరదలు రావద్దు, నా నగర ప్రజల్ని కాపాడుకోవడానికి నేనేం చేయాలంటే ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇచ్చిన ప్రణాళికనే ఈ మూసీ నది పరివాహక ప్రాంతం యొక్క అభివృద్ధి. పైన కట్టిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మచ్కుంద, వికారాబాద్ అడవుల్లో నుంచి మొదలైన మూసీ నది, రంగారెడ్డి జిల్లాలో మొదలైన ఈసా నది, ఈ 2 కలిసి హైదరాబాదు నగరంలోకి వచ్చినప్పుడు మూసీ నదిగా మారుతున్నది. ఒకప్పుడు ఈ మూసీ నది నీటి ప్రవాహంతోనే కలకలలాడేది. కానీ కాలక్రమేణా ఈరోజు మురికి కూపంగా మారింది. మూసీ అంటేనే మురికికి ప్రత్యేక పదంగా మారిపోయింది. ఎక్కడైనా మీరు చరిత్రను చూడండి, ఏ ప్రాంతంలో నీరు ప్రవహిస్తుందో ఆ ప్రాంతంలో నాగరికత పరిడవిల్లుతుంది. ఏ ప్రాంతంలో నదులు ఉంటాయో ఆ ప్రాంతంలో అభివృద్ధి ఉంటుంది. ఆ నదులను ఇవాళ మనము చెరబట్టే ప్రయత్నం చేస్తున్నాం కొంతమంది కబ్జాదారులు. ఇవాళ అందుకే ఈ హైదరాబాదు నగరంలో ఉన్న నాలాల కబ్జాలను వదిలిస్తామని, చెరువులను విడిపిస్తామని, చెరువులను చెరబడితే తాట తీస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ చెరువులను విడిపించడం, నాలా కబ్జాలను తొలగించడం, మూసీ నదిని పునరుద్ధరించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది. మిత్రులు కాలేరు వెంకటేష్ గారు ఒక మంచి ఆలోచన ముందుకు వచ్చాడు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామి కావడానికి ఈరోజు ప్రతిపాదనలు తెచ్చాడు. తప్పకుండా మిగతా శాసనసభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న, హైదరాబాద్ నగరంలో ఉన్న శాసనసభ్యులు, మీ నియోజకవర్గాలలో మూసీ నది పరివాహక ప్రాంతం ఎంతుందో ఆ బఫర్ జోన్లో కానీ మూసీ నదిలో కానీ పేదలు, అత్యంత నిరుపేదలు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదలు ఈరోజు హైదరాబాద్కు వలస బతకడానికి వచ్చారు, జీవనాధారం కోసం వచ్చారు. ఎక్కడ దిక్కులేక, ఎక్కడ నివాసము స్థలం దొరక్క ఈరోజు మూసీ నది ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతుకుతారు. వాళ్ళ పేదరికం నాకు తెలియదా? కొంతమందికి పేదరికం అంటే ఎగ్జిబిషన్ అయి ఉండొచ్చు. బెంచ్ కార్లు వేసుకొని పేదరికం చూడాలంటే ఊర్లోకి పోయి ఓహో పేదరికం ఇట్లుంటుందా అని ఎక్స్కర్షన్ లాగా పోయేటోళ్ళు ఉండొచ్చు. గుంటూరులో చదువుకున్న వాళ్ళు, గుడివాడలో చదువుకున్న వాళ్ళు, లేకపోతే అమెరికాలో చదువుకున్న వాళ్ళకు. నాకు అట్లా కాదు. నేను పుట్టిన ప్రాంతం, నేను పెరిగిన ఊరు, పేదరికం నా కళ్ళ ముందు నేను చూసిన, దళితులు, గిరిజనులు పడే కష్టాలు నేను చూసిన, మా ప్రాంతాల నుంచి వలస హైదరాబాద్కు బతకడానికి వచ్చేటోళ్ళని నేను చూసిన.
ఈ అంబర్పేట ప్రాంతంలో పోతే మా ఊరోళ్ళే చాలా మంది ఉంటారు. మా జిల్లా వాళ్ళు అయితే మా జిల్లా వాళ్ళు అనుకుంటే ఎవరినైనా గెలిపించేటంత మంది ఉన్నారు ఈ అంబర్పేట ఈ మూసీ పరివాహక ప్రాంతంలో. వాళ్ళ పట్ల నాకు ప్రేమ ఉంటుంది, వాళ్ళ పట్ల నాకు అభిమానం ఉంటుంది, వాళ్ళకి సహాయం చేయాలన్న ఆలోచన ఉంటుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను బాపుకునేది ఏమున్నది ఒకసారి ఆలోచన చేయండి. నేనేమన్నా ఈ భూమిని మూసీ నదిని చుట్టి నా సూట్ కేసులో పెట్టి నేనేమన్నా మా ఇంటికి తీసుకెళ్తానా, లేకపోతే విదేశాలలో దీన్ని తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటానా? లేదు కదా. ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది, అనర్థాలను తగ్గించాల్సిన అవసరం ఉంది. మొన్న రాత్రి నుంచి కంటిన్యూస్గా ఇమ్లిబన్ బస్ స్టేషన్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయిందంటే రాత్రి 3 వరకు అధికారులను అప్రమత్తం చేస్తూ నేను వాళ్ళకి ఏర్పాట్లు చేపించిన. దీనికి కారణం ఏంటి? ఈరోజు ప్రకృతిలో విపరీతమైన మార్పులు వచ్చినాయి. దాంతో మీరు ఊహించనంత వర్షము 1-2 గంటల్లోనే 40-50 సెంటీమీటర్లు కురిసే పరిస్థితి వచ్చింది. దాన్ని తట్టుకునే వ్యవస్థ మనకు లేదు ఈనాటి వరకు. అందుకే ఈరోజు భవిష్యత్తులో దానికి తట్టుకోవడానికి అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలి. లేకపోతే జీవితాంతం మీరు కష్టపడి సంపాదించుకున్న మీ టీవీ కావచ్చు, మీ ఫ్రిడ్జ్ కావచ్చు, మీ మంచాలు కావచ్చు, మీ పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లు కావచ్చు, ఉప్పు పప్పు బెల్లం చింతపండు మీరు సంపాదించుకొని 2-3 నెలలకు మీరు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే రాత్రి ఈ రకంగా వర్షాలు వస్తే గంటలలో అవి నీట మునిగిపోతాయి. ఆ తర్వాత మిమ్మల్ని ఆదుకోవడానికి ఎవరు రారు. నా మాట వినండి, మీకు మంచి చేసే ఆలోచనతో ఉన్నా. ఇవాళ కాలేరు వెంకటేష్ గారు ఒక ప్రతిపాదన చేసిండు. అంబర్పేట అసెంబ్లీలో 5 కిలోమీటర్లు మూసీ నది పరివాహక ప్రాంతం ఉన్నది. ఈ బఫర్ జోన్లో కొంతమంది పేదలు ఇండ్లు కట్టుకుండ్రు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించండి అంబర్పేటలో అని. తప్పకుండా వేదిక మీద ఉన్న మా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, హైదరాబాద్ కలెక్టర్కి మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. తక్షణమే అంబర్పేటకు సంబంధించిన ఒక ప్రత్యేక రివ్యూ పొన్నం ప్రభాకర్ గారు తీసుకుంటారు. మీరు క్షేత్రస్థాయిలో మొత్తం పర్యటన చేసి, నేను మున్సిపల్ అధికారులకు కూడా అందరికి ఆదేశాలు ఇస్తున్నా, మీరు మొత్తం తిరగండి, ఎన్యూమరేట్ చేయండి, ఎవరెవరు ఉన్నారు పేదలు లిస్టు తీయండి, వాళ్ళ పరిస్థితి ఏంది అంచనా వేయండి. ఇవాళ వాళ్లకు పునరావాసం కల్పించడమే కాదు, ఈడ ఇన్ని ఆఫీసులు లేవంటే నేనే ఆశ్చర్యపోతున్నా. రిజిస్ట్రేషన్ ఆఫీసు లేదు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఆఫీసు లేదు, ఏ ఆఫీసు లేదు అన్నాడు వెంకటేష్. ఒకదానికి అటు పోవాలి, ఒకదానికి ఇటు పోవాలి. 100% ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అన్ని వసూలుతో కూడుకున్న ఒక క్యాంపస్నే ఒక మినీ సెక్రటేరియట్ లాగా అంబర్పేటలో మీకు కట్టించే బాధ్యత నాది. ఏమేమి ఆఫీసులు కావాలనో లిస్ట్ అవుట్ చేయండి. ఈ ప్రాంత ప్రజలకు అవసరమైన ఏమేమి కావాలనో అన్ని ఆలోచన చేయండి. వాటికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తే డిసెంబర్ 9 తారీఖు లోపలనే మీకు అన్ని అనుమతులు ఇచ్చి నిధులు కేటాయించే బాధ్యత నాది. 2 నెలల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి అన్ని అంచనాలు తయారు చేయండి. ఆ అంచనాలకు అనుకూలంగా నిధులు డిసెంబర్ 9 తారీఖు లోపల మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటా. కాలేరు వెంకటేష్ గారికి నేను సూచన చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి. నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నా. మీరు అడగకుండా, మీరు అంశాలను ప్రస్తావించకుండా, మీరు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోకపోతే నేను సహాయం చేయాలన్నా కూడా నేను చెయ్యలేను. క్షేత్రస్థాయిలో మీరు సహకరిస్తే 100% అద్భుతాలు చేస్తాం. ఇక్కడ ఒక అతను కబ్జా పెట్టుకున్నాడు, అతని పేరు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆకాశం నుంచి పూలు జల్లిన నాటి నాయకుడికి కబ్జా పెట్టుకున్నాయని, ఆయన వెనకాల ఎవరున్నారో మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ లోకల్ ఎమ్మెల్యేగా మీరు సహకరించారు. వితిన్ 100 డేస్లో ఈరోజు బతుకమ్మకుంట నిజమైంది, కళల సాకారమైంది. మా విమలక్క చెప్తుంది, మా తండ్రి గారు ఇక్కడనే ఉండే మేము ఎన్నోసార్లు కొట్లాడినామన్నా, మా జన్మలో ఇది ఇట్లా చూస్తామని నేను అనుకోలే. అందుకే నేను జిల్లాల కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకొని ఇక్కడికి వచ్చినాను. మీరందరూ స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించినందుకే నేను ఇది చేయగలిగిన.